ఈరోజు లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన అంశం ఏంటిదంటే కరెంటు బిల్ కట్టడం మర్చిపోతే ఒకవేళ మన ఇంటికి పవర్ సప్లై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేస్తే కనుక మనం ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చు అనే అంశం పైన. జనరల్గా ఏంటంటే ఏదో పనొత్తిడి చేతో ఏదో ఇబ్బంది చేతో బిల్ కట్టడం మర్చిపోతాం. అలాంటప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మన ఫ్యూజులు తీసేయటం లేకపోతే పవర్ సప్లై కట్ చేయటం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇలా చేయడానికి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు. సెక్షన్ 56 ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏమని చెప్తుందంటే మీరు ఎలా కానీ పవర్ సప్లై కట్ చేయాలి అంటే కనుక 15 days బిఫోర్ మనకు ఖచ్చితంగా వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉండాలి. ఏమని, ఇలా మీరు అమౌంట్ కట్టాలి, డిఫాల్ట్ అయ్యారు, అది కట్టని పక్షంలో మేము ఇలాగా పవర్ సప్లై మేము కట్ చేస్తాం అని చెప్పినాను మనకు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. అది ఇవ్వకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా కట్ చేస్తాను అంటే కనుక అది చట్టబద్ధత అయితే కాదు. అలా చేసిన వాళ్ళ పైన కూడా కంప్లైంట్ పెట్టచ్చు వాళ్ళ మీద. సో ఈసారిగా నుంచి ఎవరైనా వచ్చి అలా కట్ చేస్తాను అంటే మాత్రం నోటీస్ ఇచ్చి కట్ చేయమని చెప్పండి. ఈలోపు మీరు ఆ పవర్ బిల్ కట్టేసేసేయండి, సరిపోయింది. థ్యాంక్ యూ.